హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లల కోసం 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టి ఇలా బెల్ట్ స్టిచ్ చేసి స్కర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకుందాము. సో దానికోసం మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీకు నచ్చినన్ని మడతలు వేసుకోండి. జస్ట్ మనం అంటే ఇక్కడ ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా మనం శారీ ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగా మడత పెట్టి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనం పిల్లల కోసం కదా స్టిచ్చింగ్ చేసేది. సో మనకి ఖచ్చితంగా లెంత్ అడ్జస్టబుల్గా ఉండేలాగా ఫిల్ట్ అనేది వేసుకోవాలి. చాలామంది బిగినర్స్కి అంటే ఆ ఫిల్ట్ లెంత్ ఎలా తీసుకోవాలి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో నేను దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనకు కావాల్సిన ఈ స్కర్ట్ పొడవు అనేది 28 ఇంచులు, అంటే కుట్టిన తర్వాత మనకి 28 ఇంచులు ఉండాలి. దీంట్లోంచి మనకి బెల్ట్‌కి ఎంత కావాలి అంటే, మనం బెల్ట్ ఎంత కనిపించాలి అనుకుంటున్నాం. ఇక్కడ నేను 1 ఇంచ్ బెల్ట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి, సో ఇక్కడ నేను 1 ఇంచ్ అని రాసాను చూడండి. ఈ బెల్ట్ వచ్చేసి 1 ఇంచులతోని రెడీ అవ్వాలి. సో ఇప్పుడు టోటల్ లెంత్ అంటే మొత్తం పొడవు వచ్చేసి 28 ఇంచులు. దీంట్లోంచి మనం ఆ బెల్ట్ అనేది తీసేయాలి. సో ఇట్లా 28 ఇంచుల నుంచి ఆ బెల్ట్ 1 ఇంచ్ తీసేస్తే మనకి 27 ఇంచులు ఉంటది. ఇక్కడ మనం స్కర్ట్‌కి ముందు ప్లీట్స్ పెట్టుకుంటాం. అంటే కుచ్చులు పెట్టుకుంటాం. ఆ తర్వాత ఆ బెల్ట్‌ని దీనికి జోడిస్తాం. అంటే జాయిన్ చేసుకుంటాం గదా. సో రెండిటిని జాయిన్ చేసుకోవడానికి మనకి ఖర్చులనేది కావాలి కాబట్టి ఈ 27 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఖర్చు కోసం. అంటే ఇక్కడ ఎంతయింది మనకి 27.5 అనేది మనం స్కర్ట్ లెంత్ అనేది కట్ జేసుకోవాలి. ఇదెప్పుడు అంటే మనం ఫిల్ట్ ఎయ్యము అంటే తర్వాత మనకి లెంత్ అనేది పెంచుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఇట్లా 27.5 ఇంచులకే డైరెక్ట్‌గా మీరు మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు ఫిల్ట్ ఎయ్యాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ ఏం లేదు, ఈ 27.5 ఇంచులకి మనం ఎంతైతే పెంచుదాం అనుకుంటున్నామో అంత కలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 27.5 ఇంచులకి 4.5 ఇంచులనేది కలుపుతున్నాను. యాక్చువల్‌గా నేను కటింగ్ చేసేటప్పుడు ఇంకో హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రాగా కలిపాను. అంటే 5 ఇంచులు కలిపాను. 27.5 ఇంచులకి 5 ఇంచులు కలుపుకుంటే మనకి 32.5 ఇంచులనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాబ్రిక్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం గదా. ఇక్కడ పై వైపున బార్డర్ వచ్చింది, డిజైన్ బాగుందని చెప్పేసి నేను బాడీ పార్ట్ కోసం అక్కడ మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఆ లైనింగ్ పీస్‌ని అక్కడ పెట్టుకున్నాను. సో అంతవరకి మనకి బాడీ పార్ట్ అనేది వస్తుంది అని జస్ట్ అందాజా కొద్దీ తెలియడం కోసం. ఇప్పుడు ఏం లేదు, ఈ బార్డర్ దగ్గర నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని పెట్టేసుకొని మనకు గావాల్సిన అంటే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం గదా. సో మనకచ్చిన మెజర్‌మెంట్‌ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. అంటే మనకు గావాల్సిన లెంత్ 27.5 ఇంచులు. దానికి 5 ఇంచులు కలుపుకుంటే మనకి 32.5 ఇంచులు వచ్చింది కదా. సో ఆ 32.5 ఇంచులని ఇలా స్ట్రెయిట్‌గా పక్కపక్కనే మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్స్‌ని అన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి. అదే లైన్ పైన కటింగ్ చేసేసుకోండి. అంతే, మన లెహెంగాకి ఇంకేం యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. సో దానికోసం ఈ ఫ్యాబ్రిక్ ఎంతుందో నేను కొలుచుకుంటున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతుందో నేను లైనింగ్ కూడా అంతే వెడల్పు తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను లైనింగ్ పార్ట్‌కి కూడా ప్లీట్సే పెడదాం అనుకుంటున్నా. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతుందో ఆ లైనింగ్ పార్ట్ కూడా అంతే తీసుకుంటున్నా. అలా కాకుండా మీరు లైనింగ్‌ని హాఫ్ సర్క్యులర్ అంబ్రెల్లా కట్‌లో కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి లైనింగ్ పొడవు కూడా జస్ట్ ఏం లేదు, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫిల్ట్ కాకుండా మనకి పొడవు ఎంతుంది 27.5 ఇంచులు ఉంది కదా. సో అదే 27.5 ఇంచుల పొడవుతోని నేను లైనింగ్ పీస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి బార్డర్ వచ్చింది. సో కింద వైపున మనకి కోరంచ్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎట్లాంటి ఫోల్డ్ అనేది చేయము. లైనింగ్‌కి మాత్రం కింద డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎట్లాగూ పోతది కింద. సో 1 ఇంచ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ ఎలాగూ తగ్గుతది. సో ఇప్పుడు మనకి కటింగ్ పార్ట్ అనేది అయిపోయింది కదా. అండ్ ఇక్కడ ఇంకొకటి లైనింగ్ పార్ట్స్ వచ్చేసి నేను 2 పార్ట్స్ తీసుకున్నాను. ఫ్రంట్‌కొకటి, బ్యాక్‌కొకటి. సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ అట్లేం లేదు, సింగిల్ పీస్ తీసుకున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు అంటే లైనింగ్ పార్ట్‌ని ఈ 2 పీసెస్‌ని కలిపి జాయిన్ చేసేసుకోండి. జస్ట్ ఏదైనా ఒక పక్క హాఫ్ ఇంచ్ ఖర్చుతోని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఖర్చు అనేది పైకొచ్చేలాగా పెట్టుకోండి. అంటే మనకు కనిపించేలాగా. అంటే ఇది మనకి రాంగ్ సైడ్ అన్నట్టు. సో దీన్ని ఏదైనా ఒక సైడ్ అంటే పై వైపున గానీ లేకపోతే కింద వైపున గానీ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్‌ని పక్కన పెట్టేసుకోండి. దీనికి మనం తర్వాత ప్లీట్స్ అనేవి కుడదాము.
ముందైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కుచ్చులు పెట్టుకుందాము. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, మనకి ఫ్యాబ్రిక్ ఎంతనైనా ఉండనివ్వండి, మన నడుము సైజుకి తగ్గట్టుగా సమానంగా కనిపించేలాగా కుచ్చులు పెట్టుకోవడం కోసం ఇక్కడ ఫార్ములా అనేది రాసాను చూడండి. సో, ఈ ఫార్ములా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఏ సైజు కుచ్చులైనా సరే, ఎంత ఫ్యాబ్రిక్ ఉన్నా సరే కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి అనంటే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్‌లో ఇస్తాను చూసేయండి. ఆ వీడియోలోనే కాకుండా నేను చాలా వీడియోస్‌లో గూడా ఈ ఫార్ములా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోలో మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈ ఫార్ములా ప్రకారం మనకి ప్లీట్ ఇంటేక్ అనేది తెలిసిపోతది. సో, వాటికి తగ్గట్టుగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్స్ చేసుకోవడమే కాదు, ఈ మార్కింగ్స్ మీద మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే నేను 1 ఇంచ్ పైనకి కనిపించేలాగా అంటే 1 ఇంచ్ కుచ్చులనేవి నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి అన్ని కుచ్చులు కూడా ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సమానంగా. మీరు లేదంటే నార్మల్‌గా అందాజా కొద్దీ కూడా పెట్టేసుకోవచ్చు 1 ఇంచ్ కుచ్చులు కాబట్టి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర అలాగే ఎండింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ ఖర్చనేది వదిలిపెట్టండి ఫోల్డింగ్ కోసం. సో, ఇలా కుచ్చులన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫిల్ట్ ఎలా ఎయ్యాలో చూపిస్తాను. మన ఫిల్ట్ బయటకు కనిపించకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా ఫిల్ట్ కోసం. సో, ఆ 5 ఇంచెస్‌ని ఈ బార్డర్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి లెహెంగా మొత్తం గూడా. మీరు ఎంత ఎక్స్ట్రాగా కటింగ్‌లో అయితే ఇచ్చారో అంతే ఎక్స్ట్రాగా ఇక్కడ బార్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇక్కడ బార్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను చెప్పిన విధంగా స్టిచ్ చేయడం వల్ల మనం స్టిచ్ చేసే ఆ ఫిల్ట్ అనేది బార్డర్ కిందకెళ్ళిపోయి మనకి పైన కనిపించకుండా నీటి ఫినిషింగ్‌తో ఇన్విజిబుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ బార్డర్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకొని మనం గీసుకున్న లైన్ పైననే పెట్టేసి ఆ బార్డర్ చివరన కుట్టు పడేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఈ మెథడ్‌లో ఏంటంటే ఒకే స్టిచ్ వస్తుంది కాబట్టి మనం తర్వాత విప్పేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఫ్యాబ్రిక్ అనేది పెద్దగా డ్యామేజ్ అనేది అవ్వదు. సో, ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. పై వైపున మనకి ఇలాగుంటుంది. అండ్ లోపల వైపున వచ్చేసి చూడండి ఈ ఫిల్ట్ అంటే మనం ఎంత ఎక్స్ట్రాగా వేసామో అంతా కూడా ఈ బార్డర్ కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు బార్డర్‌కి ఫాల్ ఎయ్యాలి అనుకుంటే ముందే ఫాల్ ఏసిన తర్వాత ఈ ఫిల్ట్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీగా ఉంది కదా! నెక్స్ట్ ఈ లైనింగ్‌కి కూడా కుచ్చులనేవి పెట్టేసుకోండి. మన లైనింగ్ పార్ట్‌కి కూడా నేను 1 ఇంచ్ కుచ్చులనేవి పెడుతున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఎటువంటి ఫార్ములా యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా అందాజా కొద్దీ మన కుచ్చులనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ రైట్ సైడ్ వైపున మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్. సో, రాంగ్ సైడ్ అనేది లైనింగ్ వైపుకుండాలి. ఇక్కడ మనం ఎట్లా తిరిగేయట్లేదు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ఉండేలాగా పెట్టేసుకొని రెండిటిని కూడా ఆ కుచ్చుల దగ్గర స్టిచ్ ఉంది కదా అదే స్టిచ్ మీద కుట్టు పడేలాగా కుట్టేసుకోండి. అంటే జస్ట్ ఏం లేదు రెండిటిని జాయిన్ చేసేసుకోండి. మనం ఇక్కడ లైనింగ్ పార్ట్‌కి అందాజా కొద్దీ కుచ్చులు పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టయితే అంటే ఎక్కువ వస్తే ఒక కుచ్చు పెట్టేసుకోండి. తక్కువ వస్తే ఒక కుట్టు అనేది విప్పుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్కర్ట్‌కి 2 వైపులా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ పార్ట్‌ని రెండిటిని ఇలా ఒక కుట్టేసుకొని అటాచ్ చేసుకోండి ముందుగా. ఆ తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా డబల్ ఫోల్డ్ చేసుకొని అంటే రాంగ్ సైడ్ వైపుకి డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. దీనివల్ల మనకి లెహెంగా పోగులు లేవకుండా నీట్ ఫినిషింగ్‌తోని ఉంటది. సో, చూడండి ఇలా 2 వైపులా కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ముందైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లెహెంగాని ఈ కుచ్చుల దగ్గర నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఇంచెస్‌లో కొలుచుకోండి. మనకిక్కడ 27.5 ఇంచులనేది వచ్చింది. సో, మీకెంతనైనా రానివ్వండి. దానికి మనం బెల్ట్ పెట్టుకుంటాం గదా! సో, బెల్ట్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్‌ట్రా కావాలి. సో, 3 ఇంచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎవ్వరికైనా సరే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ బెల్ట్‌ని ఫినిషింగ్ చేసుకోవడానికి అటువైపున, ఇటువైపున డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడం కోసం అటుపక్క ఓ ఇంచు, ఇటుపక్క ఓ ఇంచు 2 ఇంచులు ఇలా ఎక్స్‌ట్రాగా తీసుకోండి. మొత్తం మనకి 32.5 ఇంచులైతే వచ్చింది. సో, ఆ 32.5 ఇంచులు ఉండేలాగా కాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మనకి బెల్ట్ ఎంత కావాలో అంటే ఇక్కడ మనకి 1 ఇంచ్ బెల్ట్ కావాలి కదా! సో, 1 ఇంచ్‌కి వెడల్పు కరెక్ట్‌గా తీసుకోండి. ఇప్పుడు మనకి కంఫర్టబుల్‌గా వేసుకునేలాగా ఆ బెల్ట్‌కి ముందు వైపేమో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తది. సో, వెనక వైపు అంటే లోపల వైపేమో మనకి లైనింగ్ పీస్ వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ పట్టీని 1 ఇంచ్ తీసుకున్నాం కదా!
దీనికి పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని తీసుకోవాలి. అంటే నేను ఈ లైనింగ్ పీస్‌ని 2 ఇంచెస్ పొడవు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పట్టీకి ఒక సైడ్ మనకి షైనింగ్ ఉంటది. ఆ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ పీసు వైపు వచ్చేలాగా ఎగ్జాక్ట్‌గా ఇలా మిడిల్‌లో పెట్టుకోండి. పైనకి గాదు, కిందకి గాదు. సో, పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఉండేలాగా మధ్యలో పెట్టుకొని దానిపైన ఒకసారి ఐరన్ చేసేసుకోండి. సో, ఐరన్ చేసుకుంటే ఏంటంటే మన క్యాన్వాస్ పీస్ అనేది ఈ లైనింగ్‌కి అతుక్కపోతది. నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున ఈ లైనింగ్ అంటే మనం రెడీ చేసి పెట్టుకున్నాం గదా! సో, దీన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోండి. క్యాన్వాస్ అనేది మనకు కనిపించాలి. ఆ లైనింగ్ పార్ట్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున ఉండాలి. ఇక్కడ మనకి ఈ లైనింగ్ పీస్ ఎంతైతే పొడవుందో, వెడల్పు ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ గూడా అంతే వెడల్పు, పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక డిజైన్ వచ్చింది కదా! సో, ఆ డిజైన్ మధ్యలోకొచ్చేలాగా దాని మీద ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక వైపున ఆ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా! దాని పక్కనే స్టిచ్ పడేలాగా ఇలా మొత్తం గూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్‌ట్రాగా ఉంది కదా! సో, దీన్ని ఇలా ఆ లైనింగ్ పార్ట్ ఎంతైతే ఉందో అంత ఉంచేసుకొని మిగిలిందంతా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బెల్ట్ అనేది మంచిగా తిరగడం కోసం చిన్న చిన్నగా ఇలా కుట్టు కట్ అవ్వకుండా కట్స్ అనేవి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో వైపుకి గూడా ఆ లైనింగ్ పీస్ ఎంతైతే ఉందో అంతకి ఇలా ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ లైనింగ్ మొత్తాన్ని ఆ ఖర్చు వైపుకి తిప్పేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ పైననే కుట్టుబడేలాగా ఒక కుట్టేసుకోండి. దీంతో ఆ క్యాన్వాస్ పేపర్ గూడా స్టిచ్చింగ్ అయిపోతుంది. సో, కదలకుండా ఉంటది. ఇంతవరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయినా వేసుకోండి ఈ చివరి వైపున. లేదు అంటే ఇలా ఇక్కడ చూడండి నేను ఐరన్ చేశాను గదా! సో, ఐరన్ గూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్ 2 వైపులా గూడా నేను చూపించినట్టుగా ఒక 1/2 ఇంచ్‌కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంతటితో మన బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన లెహెంగాకి అటాచ్ చేయడం కోసం నేను చూపించినట్టుగా ఎదురెదురుగా పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్ట్‌ని నేను చూపిస్తున్నట్టుగా ఓపెన్ చేసుకోండి. చూడండి. ఇదొచ్చేసి మన రైట్ సైడ్ గదా! కింద వైపునకి లైనింగ్ ఉంది గదా! సో, ఆ లైనింగ్ పార్ట్ సైడ్ ఈ బెల్ట్ లైనింగ్ అనేది వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుండేలాగా మొత్తం గూడా అటాచ్ చేసేసుకోండి. చూడండి బెల్ట్‌ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోకూడదు. ఇప్పుడు చివరికొచ్చేసరికి ఇలా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ మొత్తాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి పైకొచ్చేస్తది. సో, ఈ మెథడ్‌లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఖర్చు మొత్తం లోపలికెళ్ళిపోతది. అంటే బెల్ట్ మధ్యలోకెళ్ళిపోయి మనకసలు పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా అసలు గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్‌తోనుంటది. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఈ చివర ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. దీనివల్ల మనకి బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అసలు ముడతలనేవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని మనం ఆ కుచ్చులు స్టిచ్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా! అది కనిపించకుండా అంటే ఆ స్టిచ్ పైన దీన్ని క్లోజ్ చేసేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి. ఈ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్‌గా సర్దుకుంటూ అండ్ అలాగే స్ట్రెయిట్‌గా పట్టుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే మనకసలు ముడతలనేవే రావు. అంతే ఇలాగే మొత్తం గూడా స్టిచ్చింగ్ జేసుకోవాలి. సో, చివరకొచ్చేసరికి మనం ఇందాక సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకొని మొత్తం గూడా ఫినిషింగ్ జేసేసుకోండి. ఇక్కడ కొంచెం నీట్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఒక రఫ్ స్టిచ్ ఏసుకోండి. అలాగే నిలువుగా గూడా క్లోజ్ చేసేసుకోండి. అంతే మన బెల్ట్ స్టిచ్చింగ్ గూడా అయిపోయింది. చూడండి మనకి ఇలా ఫినిషింగ్ అనేది వస్తది. సో, ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ చివరకి కొంచెం గ్యాప్ ఉంది కదా! సో, దీన్ని గూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం రాంగ్ సైడ్‌కి తిప్పుకోండి. మనం ఆల్రెడీ ఈ సైడ్ జాయింట్స్ అనేవి ఫినిషింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, మనకి చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. అలాగే పోగులు లేవకుండా గూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఏం లేదు. నేను చూపించినట్టుగా ఈ 2 పట్టీలు ఒకే దగ్గరకొచ్చేలాగా పెట్టుకోండి. సో, ఇప్పుడు పైనుండి చిన్న పిల్లలు గాబట్టి ఒక 2 ఇంచెస్ వరకి ఇలా ఓపెన్ పెట్టుకోండి. సో, ఇక్కడ మనకి చిన్న మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చివరి వరకి ఇలా రెండిటిని పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్స్ ఎలాగైతే వేసుకుంటామో అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం గదా! సో, వీటిని ఇలా విడిపోకుండా ఉండడం కోసం ముందుగా ఇలా చివరికి ఒక స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత ఆ పట్టీ మీద గాకుండా మనకి సైడ్ జాయింట్స్ ఎలా చేస్తామో అలాగా
ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. సో, ఆ పట్టీ పక్కన స్టిచ్ వచ్చేలాగా ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్స్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు చిన్నగా ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసం ఇక్కడ నేను రెడీమేడ్ డోరీ తీసుకున్నాను. ఈ డోరీని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ చిన్న కుచ్చు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. జస్ట్ 8 షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే అటాచ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ చిన్నగా మార్కింగ్ పెట్టుకొని, ఆ మార్కింగ్ పైన దీన్ని ఇలా కదలకుండా పట్టుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక డోరీని పట్టుకొని ఇంకొక చిన్న కుచ్చు పెట్టుకున్నామంటే మనకి కింద 2 కూడా అన్‌ఈవెన్‌గా వస్తాయి. అప్పుడు మనకి చూడ్డానికి లుక్ అనేది బావుంటుంది. అంతే ఇలా స్టిచ్ చేసుకొని ఆ డోరీ కింద వైపున ఏవైనా డిజైనర్ టెసల్స్ స్టిచ్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా బావుంటది. సో, వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.